హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు Karthikeya Automotives. సో ఈ రోజు మన దగ్గర ఉంది Mahindra Thar. సెకండ్ టైం మనం తార్ పైన పీపీఎఫ్ చేయబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడైతే మనం చూసుకోవచ్చు వెహికల్ అయితే ఆల్మోస్ట్ 1 year ఓల్డ్ వెహికల్. ఇది మనకి ఆల్మోస్ట్ 8 months బ్యాక్ ఎంక్వైరీకి వచ్చింది అండ్ వాళ్ళకి టైం లేక పీపీఎఫ్కి ఇవ్వడానికి టైం లేక మన దగ్గరికి ఇవ్వలేకపోయారు. సో ఫైనల్లీ ఈ రోజు అయితే మనం పీపీఎఫ్ చేయబోతున్నాము. 8 months ఓల్డ్ కాబట్టి కొంచెం సోల్ మార్క్స్ అయితే వచ్చినాయి అండ్ వాటర్ మార్క్స్ కూడా ఉండే వెహికల్ పైన. మనం కంప్లీట్ వెహికల్ మొత్తం కూడా వీల్స్ కానీ ఎడ్జెస్ కానీ మొత్తం కూడా స్కేలింగ్ తీసేసాము. నెక్స్ట్ మనం బఫింగ్ మొత్తం కూడా రబ్బింగ్ చేసుకున్నాము వాటర్ మార్క్స్ తీసేయడానికి. దాని తర్వాత మనం బఫింగ్ కూడా స్టార్ట్ చేసాము. సో మేజర్లీ చెప్పాలంటే తార్లో పీపీఎఫ్ పార్ట్స్ చిన్నగా ఉన్నా మనకి డిఫికల్టీస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అంటే మీరు లాస్ట్ వీడియోలో కూడా చూసుకోవచ్చు, పైన మెన్షన్ చేస్తాను. ఆ బ్లాక్ కలర్ తార్ అయితే మనం చేసుకున్నాము అప్పుడు. సో అప్పుడు కూడా చెప్పాను ఈ ఫెండర్ పార్ట్స్ అయితే మనకు టిపికల్ పార్ట్ అని చెప్పుకున్నాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆ డోర్ పార్ట్లో మనకు చాలా టిపికల్ ఉండిపోతుంది. ఎందుకంటే చిన్న కటింగ్ వచ్చినా ఎక్స్ట్రా చిన్న ఎడ్జెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చిన్న కటింగ్ ఓవర్గా కటింగ్ అయినా కూడా మనం మొత్తం పీస్ మొత్తం కూడా మళ్ళీ రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో వర్క్ అయితే మనం చాలా కేర్తో చేయబోతున్నాము. నాకైతే ఇప్పుడు ఈ వెహికల్లో మనం చేయాల్సింది మొత్తం కంప్లీట్ పీపీఎఫ్లో మనకి ఫ్రంట్ గ్రిల్లో మనం మహీంద్రా అనే లోగో తీసేస్తున్నాము, 4x4 తీసేస్తున్నాము, మోనోగ్రామ్స్ అండ్ హాక్ అనేది తీసేస్తున్నాము. సో ఇప్పుడైతే మనం కంప్లీట్ ఏదైతే అన్ఫిట్టింగ్ ఉంది, డోర్ హ్యాండిల్స్ కానీ వెదర్ స్ట్రిప్స్ కానీ సైడ్ మిర్రర్స్ కానీ అన్నీ కూడా అన్ఫిట్ చేయబోతున్నాము. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం పీపీఎఫ్ ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేస్తాము. సో ఇప్పుడు మనం సెకండ్ డేలో ఉన్నాం ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో అండ్ నిన్న ఆఫ్టర్నూన్ అయితే వర్క్ స్టార్ట్ చేసాము. ఆఫ్టర్నూన్ నుండి నైట్ వరకు అయితే మనకు బానెట్, డిక్కీ, క్వార్టర్ ప్యానల్, రైట్ సైడ్ డోర్ అయితే అయిపోయింది. సో ఈరోజు మనం ఇంకా లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా బ్యాలెన్స్లో ఉంది అండ్ ఇంకా ఫ్రంట్ 2 ఫెండర్స్ కూడా బ్యాలెన్స్లో ఉంది. ఫ్రంట్ గ్రిల్ పోర్షన్లో కూడా పీపీఎఫ్ ఇన్స్టాలేషన్ బ్యాలెన్స్లో ఉంది. సో ఇప్పుడు మనకి ఇది ఇప్పటివరకు అయితే ఏదైతే ఇన్స్టాలేషన్ జరిగిందో అదైతే ఈజీ పార్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి మనకు జరిగేది టఫెస్ట్ పార్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫెండర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా కర్వ్స్ ఉంటాయి. విండ్షీల్డ్ దగ్గర, విండ్షీల్డ్ బార్డర్స్లలో అండ్ మనకి చూసుకున్నట్టయితే ఈ గ్రిల్ పోర్షన్లో ఇలాంటివన్నీ కూడా మనకు చాలా టిపికల్ పార్ట్స్. ఇవన్నీ పేషెన్స్తో కూడుకున్న పనులు అన్నమాట. సో నిన్న ఆఫ్టర్నూన్ నుండి ఈవినింగ్ వరకు అయితే వర్క్ చేశారు, కానీ ఇవాళ మార్నింగ్ నుండి రేపు మధ్యాహ్నం వరకు కూడా ఇవి కంప్లీట్ కావచ్చు కాకపోవచ్చు, అలాంటి టాస్క్ ఉండబోతుంది మనకి. ఇప్పుడైతే మనం చూస్తారు కదా, మనకి ఓన్లీ ఈ పార్ట్ కోసమే దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. సో ఇట్లాంటి చిన్న పార్ట్సే మనకి ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటాయి, కన్స్యూమ్ చేసుకుంటూ ఉంటాయి. తార్లో చెప్పుకున్నట్టయితే మనకు కంపేర్ టు సెడాన్ కార్స్ కానీ ఎస్యూవీస్ కానీ మనకు పార్ట్స్ చిన్నగానే అనిపిస్తాయి, కానీ వర్క్ మాత్రం చాలా టిపికల్గా అండ్ ఎక్కువ ఉంటుంది. సో అందరికీ కస్టమర్స్కి ఏమనిపిస్తుంది అంటే చిన్న పార్ట్సే కదా ఈజీగా అయిపోతున్నాయి, కానీ అస్సలు అంత ఈజీగా ఉండదు. 100% నార్మల్ వెహికల్స్ కన్నా ఎస్యూవీస్ కన్నా ఇది తార్ అయితే టిపికల్ వర్క్ అనే చెప్పుకోవచ్చు. సెరామిక్ కోటింగ్ చేస్తే ఈజీయే, ఎందుకంటే సెరామిక్లో మనం ఏం చేస్తామంటే బఫ్ చేసి సెరామిక్ ఇన్స్టాలేషన్ చేస్తాం. కానీ పీపీఎఫ్కి వచ్చినట్టయితే మనం 100% దీంట్లో కర్వ్స్ అన్నీ కూడా మనం మోల్డింగ్స్ కూడా అన్నీ టకిన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేయాలి. కాబట్టి టైంతో కూడుకున్న పని అండ్ ఎక్స్పర్టైజ్ వర్క్ ఉంటుంది మొత్తం కూడా, కాబట్టి చాలా పేషెన్స్తో చేయాల్సి ఉంటుంది. ఇవి అన్నీ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇన్స్టాలేషన్ టైంలో ఒక పార్ట్ చేస్తుంటే ఇంకో పార్ట్కి ఎఫెక్ట్ కాకుండా అండ్ చేస్తుంటే ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా, మళ్ళీ ఏంటంటే డోర్స్ కానీ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే డోర్స్ అన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. డోర్ మొత్తం బీడింగ్ కూడా తీసేసాము, సైడ్ మిర్రర్ కూడా తీసేసాము, డోర్ హ్యాండిల్ కూడా తీసేసాము. కానీ ఈ లాక్ పార్ట్ అయితే మేము తీయలేదు, ఎందుకంటే ఈ లాక్ తీస్తే మళ్ళీ ఈ లోపల డిస్టర్బెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి తీయలేదు. సో ఇప్పుడైతే మనకి బ్యాలెన్స్ ఉన్న పార్ట్ అయితే ఈరోజు మొత్తం కూడా జరగబోతుంది అండ్ రేపు మ్యాక్సిమం ఈరోజు ఫ్రైడే, రేపు ఈవినింగ్ కల్లా వెహికల్ డెలివరీ అయ్యేటట్టు ప్లాన్ చేస్తున్నాము.
సో లెట్స్ సీ. సో చూసారు కదా, ఇది మనం ఇప్పటివరకు తార్కి పీపీఎఫ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే చూసుకున్నాము. అండ్ తార్లో ఒక 2-3 డేస్ నుంచి మేము వర్క్ చేస్తుంటే నాకు కొంచెం ఎంతూజియాస్ట్ ఫీల్ అవుతున్నాయి. ఎందుకంటే వర్క్ చేస్తుంటే కార్ పైన ఉన్న నాకు ఫీలింగ్స్ ఇంకా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఆ వెహికల్లో ఉన్న హైనెస్ అనేది మనకి వర్క్ చేస్తుంటే ఇంకా పెంచుతుంది. ఇంకా మనం ఈ పీపీఎఫ్ ఇన్స్టాలేషన్ మొత్తం కూడా చూసుకున్నారు కదా, మనం వెహికల్ చేయకముందు పీపీఎఫ్ ఇన్స్టాల్ చేయకముందు అయితే చాలా డల్గా ఉండే, మళ్ళీ బఫింగ్ చేసి వన్స్ పీపీఎఫ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత హై గ్లాస్కి వచ్చేసింది వెహికల్ అయితే. సో కంప్లీట్లీ నేను ఏం చెప్పగలను అంటే 100% మీరు ప్రీమియం అంటే వెహికల్ పైన పీపీఎఫ్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత 100% వెహికల్ పెయింట్ అనేది గ్లాస్కి వచ్చేస్తుంది. అండ్ వెహికల్ పెయింట్ అయితే ఒక 5 to 10 years పర్ఫెక్ట్గా ప్రొటెక్ట్ అవుతుంది. సో మీరు ఇన్ మీన్ వైల్ ఎలాంటి చిన్న చిన్న స్క్రాచెస్ వచ్చినా కానీ, ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా కానీ పీపీఎఫ్ పైన ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో కాబట్టి మీరు 100% నా సజెషన్ ఏంటంటే, ఎలాంటి వెహికల్ బడ్జెట్ వెహికల్ అయినా కానీ మీకు మైండ్ ఫ్రీ ఉండాలి అంటే, మెయింటెనెన్స్ ఫ్రీ ఉండాలి అంటే 100% పెయింట్ ప్రొటెక్షన్తో ఫిలిం ఇన్స్టాల్ చేసుకోవాలి. అట్లీస్ట్ పెయింట్ ప్రొటెక్షన్ ఇన్స్టాల్ చేయకపోయినా కూడా మీ బడ్జెట్ ఇంకా తక్కువ ఉంది అంటే మాత్రం 100% సెరామిక్, ఈవెన్ అట్లీస్ట్ సెరామిక్ కోటింగ్కి వెళ్ళాలి. సో ఎందుకు అంటే ఇది మీకు మెయింటెనెన్స్ ప్రకారంగా ప్లస్ మీ ఫీల్ గుడ్ ఇస్తుంది కాబట్టి 100% మనం ఈధర్ సెరామిక్ కోటింగ్ ఆర్ పీపీఎఫ్కి వెళ్ళాలి. సో ఇది మనం ఇప్పటివరకు అయితే చూసుకున్నాము మహీంద్రా థార్ పైన పీపీఎఫ్ ఇన్స్టాలేషన్. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Karthikeya Automotives. See you in the next video.